నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, వ్యక్తులు బాగుంటేనే సమాజం బాగుంటుంది. వ్యక్తుల్లో తేడా ఉంది, దుర్గుణాలు ఉన్నాయి, సమాజం కూడా ఆటోమేటిక్గా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యి మారిపోతుంది కదా. అదే వ్యక్తుల్లో మంచి గుణాలు ఉంటే ఖచ్చితంగా సమాజం బాగుంటుంది. మన ఇల్లు బాగుంటుంది, మన ఇంటితో పాటు సమాజం కూడా బాగుంటుంది. ఆ సద్గుణాలు అనేవి అందరికీ సాధ్యం కాదు కదా. మనం ఏం దేవుళ్ళం కాదు. ఒక్కొక్కరిలో ఏదో ఒక చిన్న చిన్న తేడాలు కనిపిస్తుంటాయి కదా. కానీ వాటిని మార్చుకోవాలి, మార్చుకునే ప్రయత్నం జరగాలి. దానికి ఎవరో పైనుంచి రారు, మనలో మనమే మార్పు తెచ్చుకోవాలి కదా. వీటికి సంబంధించి ఏమైనా స్టోరీస్ ఉన్నాయా? ఎందుకంటే ఇలాంటి కథలు చెప్తే పిల్లలకి నేటి సమాజం వాళ్ళే కాబట్టి, రేపటి సమాజం వాళ్ళే కాబట్టి, పిల్లలకు కాదు ఇది పెద్దవాళ్ళకి కదా. తప్పకుండా. ఒక వర్తకుడు ఒక ఆయన ఉండేవాడు ఒక ఊళ్ళో. ఆయనకి 7 కొడుకులు. 7 కొడుకులకి పెళ్ళిళ్ళనే. పెద్దవాళ్ళు 6 అయితే ఆఖరి అబ్బాయి పెళ్లి చేశారు. ఈ 6 కోడలు కాకుండా చివరి కోడలు చిన్నపిల్ల. ఈ పిల్ల చాలా మంచి గుణాలు ఉన్న పిల్ల. వాళ్ళ కుటుంబం చాలా మంచిది. వాళ్ళ ఊర్లో ఉత్తమోత్తమ గుణాలు కలిగిన కుటుంబంగా పేరుపడ్డ కుటుంబం నుంచి 7వ కోడల్ని తెచ్చుకున్నారు. చక్కగా పిల్ల అందంగా మట్టసంగా బాగుండేది. అయితే ఏంటట, ఈరోజు ఏవో పని వాళ్ళు వీళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు. వర్తకులు కదా, వ్యాపారం కూడా నడిచేది బాగా. కొట్టేదో ఉంది వాళ్ళకి. మగ పిల్లలంతా కొట్టు వ్యవహారం చూసుకునేవాళ్ళు, వ్యాపారం సంగతులు. తండ్రి కొడుకులు వ్యాపారం చూస్తే అత్త కోడళ్ళు ఇల్లు వాకిలి గమనించుకునేవాళ్ళు అనమాట. వంట చేయాలి రోజు. నువ్వంటే నువ్వు అని అత్త కోడళ్ళంతా వాదించుకుంటూ ఉండేవాళ్ళు. వంతులు కోడళ్ళకి. ఈ వంతుల్లో నా వంతు వచ్చినప్పుడు, నాకు తలకాయ నొప్పిగా ఉన్నప్పుడు నువ్వు సహాయం చేయలేదు కాబట్టి, నీ వంతు వచ్చినప్పుడు నేను ఎందుకు చేయాలి, నేను బాగున్నా కూడా అని ఇలా వత్సందాలు పోయేవాళ్ళు. ఆ వంటకి ఎప్పుడు దీర్ఘాలే, సనుకోటాలే, చేసి అవతల పారేయటాలే, తగలబెట్టటాలే అవే ఉండేవి. మాడగొట్టటాలు అవి ఉంటూ ఉండేవి. అయితే చిన్న కోడలు కొత్తగా వచ్చింది కదా, అది చాలా చక్కగా ఉత్సాహంగా కాపురానికి రాగానే పొద్దున్నే స్నానం చేసేసి వంటగదిలో చేరేసరికల్లా అత్తగారిని, అమ్మాయి నువ్వు చిన్నపిల్లవి, నీ పైన 6 ఉన్నారు, ఎందుకే నీకు ఈ వంట పని, హాయిగా కులాసాగా ఉండు, ఈ గదిలోకి వెళ్ళు, నీ దారి నువ్వు ఆడుకో అంది. పిల్లలతో కబుర్లు చెప్పుకో అని చెప్పింది. చెప్తే అత్తగారు వెళ్ళంది, అయ్యో అదేంటండి, వంట చేసి మన వాళ్ళు 4కి పెడితే కదా, అసలు ఎవరికైనా పెట్టడం అనేది ఎంత పుణ్యకార్యం. బయట వాడెవడికో పెడితేనే పుణ్యం వస్తే, మన ఇంట్లో వాళ్ళకి చక్కగా వండి వడ్డిస్తే ఎంత పుణ్యం, ఎంత సేవ, భగవత్ సేవ. నేను చేస్తానండి అని పిల్ల బహుముచ్చటగా వంట చేసేసింది, అటు ఇటు చూడకుండా. అందరూ అబ్బా చిన్న కోడలు ఎంత బాగా వండింది అన్నారు. అత్తగారు అనుకుంది, మోసిని చిన్నపిల్ల, దీనికి భలే తెలుసు, నిజమే కదా, ఈ కోడలతో చేసినానేమిటి నేను, ఆ వంట ఏదో మనమే చేస్తే ఆ మంచి ఏదో నాకే వస్తుందని. మర్నాడు పొద్దున మూడో కోడలది వంట, 4వ కోడలు సహాయం. వాళ్ళిద్దరూ స్నానం పానం చేసి చక్కగా అలంకరించుకుని వచ్చేసరికి అత్తగారు వంటింట్లో గరిటె తిప్పుతుంది. అదేమిటండి అత్తగారు మీరు వచ్చారు, ఎందుకండి అన్నారు. ఈ లోపల పెద్ద కోడలు వచ్చి, అదేమిటి అత్తయ్య మీరు వంట చేయటం, మేము 6-7 ఉంటేను అనేసరికల్లా ఆవిడేమంది, మీరు ఊరుకొండరా, సహాయం చేద్దురు కానీ, ఇంత పెద్దదాన్నయ్యాను, నా చేత్తో వడ్డించుకొని ఇవ్వండి నా పిల్లలకి నా భర్తకిను అన్నది. అనేసరికల్లా వంట రోజు ఆవిడే చేసేయటం మొదలుపెట్టింది. వీళ్ళు అత్తగారు వంట చేస్తుంటే వత్సందాలు ఎట్లా పోతారు, పెద్ద ఆవిడ వంట చేస్తుంటే ఎవరు ఆ సమయానికి వస్తే వాళ్ళు సహాయం చేయటం మొదలుపెట్టారు. ఇక చిన్న కోడల్ని వంటలోకి రానివ్వాల. చిన్న కోడలు ఆలోచించుకుంది, ఏం పని చేయటంలా మనం ఏదైనా చేద్దామని ఏం చేసింది, మూల తిరగలి పెట్టుంది. అదేం చేసింది, వంటింట్లోకి వచ్చి ఒక 4 సోలలు గోధుమలు తీసుకుని ఆ తిరగలు పట్టుకెళ్ళి గదిలో వేసుకుని దాంట్లో పోసి చక్కగా విసరటం మొదలుపెట్టింది. పిండి విసిరేసింది, ఇంత పిండి విసిరేసరికల్లా అత్తగారు చూసింది. ఏమిటి అమ్మాయి తిరగలు పెట్టి విసురుతున్నావు అంటే, అవునండి మీరేమో వంట చేస్తున్నారు, తిరగలు మాత్రం ఏమి తక్కువకి వచ్చిందో, అది పుణ్యమే కదండి, తిరగట్లు విసిరితే. ఇప్పుడు మెషిన్ పిండి తెప్పిస్తున్నారు రోజు మీరు, అదేమో వేడి ఒంటికి. మెషిన్లో ఏమవుతుంది, పిండి అంతా వేడెక్కిపోతుంది అంతే. ఇప్పుడు ఈ తిరగట్లో పిండి చలవ చేస్తుంది. ఎంత బాగుంటుందో, చక్కగా తిరగలు పెట్టి విసిరితే మనకు కూడా భగవత్ సాన్నిధ్యంలో ఉన్నట్టుంటుంది. సంసారము జీవితము ఆ రెండిటి మధ్యలో నలిగే జీవుడు పిండి ద్వారా వస్తే పిండి బయటకు వచ్చేసి జీవుడికి విముక్తి వచ్చినట్టు. ఎంత అద్భుతమైన క్రియ, చాలా పుణ్యం అండి, నన్ను చేయనివ్వండి అత్తగారు ప్లీజ్ అని అనేసరికి అత్తగారు, అవురా దీనికి ఎంత బాగా తెలుసు, తిరగలే కదా అనుకుని ఆవిడేం చేసింది, ఆ రాత్రి ఏమో చిన్న కోడలు ఆ విసిరిన పిండితోటి రొట్టెలు చేస్తే, రొట్టె ఎంత బాగుందమ్మా, ఇంత మృదువుగా ఉన్నాయి ఏమిటి రొట్టెలు అని అందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళు ఎక్కువ రొట్టెలు తినేవాళ్ళు. ఆ చేసిన పిండి అంతా రొట్టెలు చేస్తూ తినేశారు. ఇంకో రొట్టె అని అందరూ తలా 4 రొట్టెలు ఎక్స్ట్రా తిన్నారు.
గట్టిగా లేవు, చాలా మృదువుగా ఉన్నాయి. మనకి తెలుసు చేత్తో విసిరిన పిండి రుచి వేరు. అవును. దాంతో సరే అత్తగారు ఏం చేసింది, ఆవిడ కూడా ఎక్కడి నుంచో తిరగలు తెప్పించుకుని చాట్లో పడేసుకుని విసరటం మొదలెట్టింది. కోడళ్ళు వచ్చి చూశారు, ఏమిటి అత్తగారు మీరు ఈ పని చేస్తున్నారంటే, అమ్మాయి నన్ను చేసుకోనివ్వండి, ఇది పుణ్యకార్యం, పైగా తిరగట్లో విసిరిన పిండి ఒంటికి మంచిది, రాత్రి చూసాం కాదు అందుకని నేను చేస్తానండి. ఈ అత్తగారు విసురుతుంటే మనం మానటం ఏంటని అందరికీ పుట్టిళ్ళ నుంచి తిరగళ్ళు వస్తాయి. సారి ఇచ్చినప్పుడు అవును. తిరగలి, రోలు, రోకలి, కొంచెం ఇస్తారు. అవన్నీ ఇస్తారుగా. తమ గదుల్లో మూల బారేసున్న తిరగళ్ళు దుమ్ములు దులిపారు కోడళ్ళంతా. ఇంత విసిరితే ఎంత పిండి వచ్చిందో అది తెల్లారేసరికి బోడి పిండి. ఇదంతా ఏం చేసుకుంటాం, అందరూ విసురుతున్నారు, ఈ పిండి అంతా ఏం చేస్తా అంటే చిన్న కోడలు, చిన్నపిల్లలు కదా, చురుకు కదా, షాప్లో పెట్టండి, దుకాణంలో చేత్తో విసిరిన పిండి అని కనుక పెడితే చక్కగా అమ్ముడైపోతుంది. మెషిన్ పిండి కంటే ఇది మంచిది, చుట్టాలు పక్కలు కొనుక్కుంటారు కాదు, మంచిదే, అది మంచిదే, మనకు పుణ్యం. అది పట్టుకెళ్ళి పెట్టి రోజు వీళ్ళు విసురుకోవటం మొదలుపెట్టారు. మధ్యాహ్నం భోజనాలు చేశాక తలా 1 గంట వాళ్ళ తిరగలు వేసుకుని కాసిన గోధుమలు పోసుకొని విసిరేస్తారు. ఇంట్లో వాడతారు, మిగిలినవి దుకాణానికి వెళ్ళిపోతాయి. ఈ అమ్మాయి ఏమనుకుంది, ఇదేమిటి వీళ్ళంతా కలిసి తిరగలు పని చేసేస్తున్నారు. తిరగలు కాదు, మనం స్పెషల్గా ఏదైనా చేయాలనుకుని ఏం చేసింది, వాళ్ళకి పెద్ద బావి ఉంది బయట. పనివాడు ఏం చేస్తాడు, ఒకడొచ్చి పొద్దున్నే నీళ్లు తోడి అందరికీ ఎవరి గదుల దగ్గర వాళ్ళకి నీళ్ళు కావాల్సినవి పెడతాడు, తొట్టెల నిండా నింపుతాడు. వంటింట్లో కొన్ని వంటింటి దగ్గర ఒక తొట్టు ఉంటుంది, అందులో పోస్తాడు. మంచినీళ్ళ బిందెలు ఏర్పడతాడు, పూజాల్లో పోసి అబ్బాయి గారుల గదుల్లో పెడతాడు, అన్నీ చేస్తాడు. ఈ అమ్మాయి వాడు లేచేసరికల్లా పటాపట మొత్తం నీళ్ళని తోడు వారేసేసింది, ఆ బకెట్లు అన్నీ నింపేసింది. బయట పెట్టిన కూజాలు వాడు పొద్దున్నే కూజాలు కడిగి పట్టుకొస్తాడు, మిగిలినవి ఖాళీ తీసుకొచ్చే లోపల అన్నీ నింపేసి వాడి పని మొత్తం వాడి పని చేసేసింది. ఓ పక్కన కూర్చుని ఉన్నాడు. ఈయన మామగారు వచ్చి, ఏమిటి లేదా నువ్వు ఖాళీగా ఉన్నావు, పని లేదు, నువ్వు నీళ్లు తోడదంటే, కాదండి చిన్నకోళ్ళ గారు నీళ్లు తోడేసింది అన్నాడు. అనేసరికల్లా ఈయన పోయి భార్యని అడిగాడు, ఏమే చిన్న కోడలు నీళ్లు తోడితే ఇంత పిల్ల ఇన్ని నీళ్ళు ఎట్లా తోడిందే, ఎందుకు నీళ్ళన్నీ తోడుతోంది, పనివాడు ఉన్నాడు కదా అన్నారు. అనేసరికల్లా అత్తగారు, అమ్మో ఇదేదో మర్మం ఉంది, దీనికి తెలివి ఎక్కువని అడిగింది. అడిగేసరికల్లా నీళ్లు తోడడం అనేది ఎలాంటి ప్రక్రియ, ఎంత అద్భుతమైన విషయం. ఇంటిలిపాదికి కావాల్సిన నీళ్లు, జలదానం అంత దానం ఇంకొకటి ఉందా అసలు. వంట చేయనివ్వలేదు, పిండి విసరలేదు, అత్తగారు మీరు ఊరుకోండి, నన్ను నీళ్ళు తోడుకొనివ్వండి ప్లీజ్ అంటే. అనేసరికి ఈవిడనుకుంది, ఓహో నీళ్లు తోడడం కూడా దానం కిందకు వస్తుంది. పిల్లకి చాలా తెలుసు, వాళ్ళ పుట్టింట్లో బోళ్ళని ఉన్నాయి పద్ధతులు. ఆవిడ కూడా నీళ్ళు తోడుకోవడం, నాకు కావాల్సిన నీళ్ళు నేనే తోడుకుంటాను, నా భర్తకి నేనే తోడతాను, నా పెద్ద కొడుకు నేనే, నా చిన్న కొడుకు నేనే అంట మొదలెట్టింది. మిగిలిన కోడళ్ళు అనుకున్నారు, ఇదేమిటి పుణ్యమంతా అత్తగారు కొట్టేస్తే ఎట్లాగా, మనం కూడా తోడేసుకుందామని ఆ పనివాడిని వదిలేసి ఎవరికి కావాల్సిన నీళ్లు వాళ్ళు ఆ పూట వంటకి తలా ఒక బకెట్ ఎత్తి ఆ టబ్బులో పోసేస్తారు, దొడ్లో నీళ్లు వాళ్లే తోడేస్తున్నారు. చిలకలాగా అలంకరించుకోవట్లేదు, ముందు వ్యవహారం చూస్తున్నారనమాట. నీళ్ల పని కూడా తెమిలిపోయింది. అక్కడి నుంచి ఈ పిల్ల ఏమనుకుంది, ఓహో ఇది కూడా కాదని చెప్పి ఇల్లు ఊడటం మొదలుపెట్టి, ఇల్లు ఊడుస్తుంటే ఈ లోపల పనివాడిని తీసేస్తామన్నారు. తీసేస్తామంటే ఈ అమ్మాయి ఏమంది, అయ్యో పాపం వాడి అన్నం పోగొట్టడం ఎందుకంటే వేరే పనిలో పెట్టుకోండి అతన్ని, అంతేగాని ఉద్యోగం మానిపిస్తే ఎట్లా, మేము నీళ్ళు తోడుకుంటున్నామని మానిపిస్తారా, ఇంకో పని చేయించండి వాడితోటని ఆ పనివాడిని పక్కకు పెట్టించింది. పనివాడు వచ్చి నీళ్లు తోడు, ఎవరి నీళ్ళు వాళ్ళే టపటపా తోడేసుకుంటారు, తలా ఒక 4 బకెట్లు ఎంతలోకి తోడాలి. అక్కడి నుంచి ఇల్లు ఊడవటం మొదలుపెట్టింది. అత్తగారు అది కూడా గమనించింది. ఏమిటి అమ్మాయి అంటే, కాదు అత్తగారు, ఇల్లు శుభ్రంగా ఉంచడం అనేది మహత్తర కార్యం, అందరినీ జబ్బుల నుంచి రక్షిస్తాం మనం, అదెంత పుణ్యం. ఒక డాక్టర్కి ఎంత పుణ్యం వస్తుందో ఇల్లు ఊడ్చేవాడికి అంత పుణ్యం వస్తుందండి. సరే ఆవిడేమనుకుంది, నేను ఊడుస్తానని ఆవిడ చీపురు లాక్కుంది. మిగిలిన వాళ్ళంతా మీరు ఊడవటం ఏమిటండి, అలా వద్దు, ఎవరి గది వాళ్ళు ఊడ్చుకుందాం, ఎవరి పుణ్యం వాళ్ళు సంపాదించుకోవచ్చు హాయిగా, గొడవ లేదు. 5 నిమిషాల్లో గది ఊడవడం అయిపోతుంది. హాల్లో తలా పక్కకి తోసిస్తే గుమ్మం బయటికి వెళ్ళిపోతుంది, పనివాడు వాకిలు ఊడుస్తాడు, సరిపోతుంది. ఇల్లు ఊడ్చేసుకుంటున్నారు. ఈ ఇల్లు ఊడ్చే పని కూడా అమ్మాయి చేతుల నుంచి, అది ఇల్లు మొత్తం ఊడ్చి పుణ్యం సంపాదించుకుందాం అనుకుంది పిల్ల. ఒక్క గదే ఊడొస్తే ఎంతలోకి అవుతుంది, పని లేదు మనకి. గిన్నెలు తోవడానికి కూర్చుంది. అత్తగారు గిన్నెల సమార్జనానికి కూడా వచ్చేసింది. ఆవిడ ఇది మంచి పుణ్యం, ఇప్పుడు బతికుండగా ఆవిడ ఏమంట మొదలెట్టింది, ఒరే ఇన్నాళ్ళు బతికాను పెద్ద నీకు ఉన్నంతకాలం ఉంటానా నేను, నన్ను సంపాదించుకోనివ్వండి రా పుణ్యము, మీరు తర్వాత చేసుకుందరు కానీ అని కోడళ్లతో చెప్పి మొత్తం గిన్నెలు తోవడానికి కూర్చుంది ఆవిడ. అయ్యో బాబు ఇది ఎట్లాగా మీకు సహాయం చేస్తాం, కనీసం ఎవరి కంచాలు, ఎవరి మొగుడు కంచాలు, ఎవరి పిల్లల కంచాలు తోమేసుకుందాం, గిన్నెలు సామూహికంగా తోమేసేద్దాం, పుణ్యం. గిన్నెలు తోమేశారు. అక్కడి నుంచి ఈవిడేం చేయడం మొదలుపెట్టింది, ఈ అమ్మాయి ఎవరైనా వాకిట్లోకి రాగానే ఒక గుప్పెడు బియ్యం తీసుకెళ్ళి వేయటం మొదలెట్టి. ఈవిడ అడిగింది, ఏమిటి అమ్మాయి అలా చేస్తున్నావు ఏమిటి అంటే, అది కాదండి ఇన్ని పనులు చేద్దామనుకున్నా మీరు ఏ ఒకటి చేయనివ్వట్లేదు,
దానమైనా చేసుకొని ఇవ్వాలి కదా. నన్ను దానం చేసుకొనివ్వండి. దానం చేస్తే అద్భుతమైన పుణ్యం. ఏ దానమో మీరు నన్ను చేయనివ్వట్ల. కనీసం నేను ఈ బియ్యము కాస్త గోధుమలు కొంచెం చారెడు గోధుమ పిండి ఎవరికైనా ఇస్తే అన్న పుణ్యం వస్తుందండి నాకు అనేసరికల్లా ఈవిడ ఏమనుకుంది, ఓహో దానం చేయాలి, సరేలే బియ్యాలు అవి అది ఎలాగో ఇస్తుందని ఈ సేటు గారికి ఉన్నారుగా భర్తకి చెప్పింది, ఏమండి మీకు పని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా కొట్లో, వాళ్ళందరికీ బట్టలు ఇస్తానండి నేను అంతే. ఆయన సంతోషించాడు. పని వాళ్ళకి బట్టలు ఇవ్వడం తన ఖర్చు, తన భార్య ఇస్తానంటే ఓకే, ఆవిడ దగ్గర బోళ్ళు బట్టలు ఉంటాయి ఇచ్చుకుంటుంది. సరే అందరికీ బట్టలు ఇచ్చారు. మెల్లిగా కోడళ్ళు కూడా మొదలుపెట్టారు. బోళ్ళని తమకు పనికిరానివి ఎక్కువగా ఉన్నవి వస్తువులు చేరనివ్వకుండా ఇంట్లోకి ఏదైనా కొత్తది తెచ్చుకోవాలంటే పాతది తీసుకోమని ఎవరికైనా ఇవ్వటం మొదలుపెట్టారు. వీళ్ళింట్లో నిరంతరము చకచకలాడుతూ ఎవరి పనులు వాళ్ళు చేసేసుకోవటం, పెద్దగా మాట్లాడుకుంటారు, పోట్లాడుకునేందుకు అవకాశం లేదు, టైం లేదు. గోధుమ పిండి విసిరేస్తారు, కొట్లోకి వెళ్ళిపోతుంది. అమ్మిన డబ్బంతా మామగారు కోడళ్ళకి ఇవ్వటం మొదలుపెట్టారు. వీళ్ళ చేతుల్లోకి డబ్బులు వస్తున్నాయి, వీళ్ళు గుడికి గోపురానికి వాకిట్లోకి వచ్చిన ముష్టివాడికి దానం చేస్తారు. సంపద ఇతోధికంగా రావడం మొదలుపెట్టింది. సంపద రాదు మరి, ఇస్తుంటే వస్తూ ఉంటుంది కదా. చుట్టుపక్కల వాళ్ళ సమాజంలో ఈ శెట్టిగారి సమాజం జనం అంతా చూడడం మొదలుపెట్టారు. ఏమిటి వీళ్ళ ఇంట్లో ఏదో చేస్తున్నారు అని. మెల్లిగా పెద్ద కోడలు ఫ్రెండ్స్, చిన్న కోడలు ఫ్రెండ్స్, మూడో కోడలు ఫ్రెండ్స్, ఏమిటే మీ ఇంట్లో మీరు ఈ మధ్య చాలా బాగున్నారు, నగలు చేయించాడు ఆయన కోడళ్ళకి, డబ్బులు ఎక్స్ట్రా వచ్చేసరికి నగలు నాణ్యాలు. ఈ చిన్న కోడలు ఏం చేసింది, తన నగలు పట్టుకెళ్ళి పెద్ద కోడలికి ఇచ్చింది. అక్కయ్య మీకు ఆడపిల్లలు ఉన్నారు, రేపొద్దున పెళ్ళిళ్ళు వస్తే మాకు ఇంకా పిల్లలు లేరు, మా పుట్టింటి వాళ్ళు బోళ్ళు నగలు ఇచ్చారండి, నాకెందుకు ఈ నగలన్నీ, పిల్లలకు పెట్టుకోండి చక్కగా నగలు పట్టుకెళ్ళి ఇచ్చేసింది. అది మరీ దానం అని చెప్తోంది. దాంతో వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేసాటాలు మొదలుపెట్టారు. చుట్టుపక్కల సమాజంలో వాళ్ళందరూ కూడా మెల్లిగా ఈ పనులు పాటలు పద్ధతులు, పని వాళ్ళు ఉంటారు, వాళ్ళ పనులు వాళ్ళేవో వాళ్ళు చేసుకుంటారు. నేను నీళ్లు తోడుకోవాలి, నేను ఇల్లు ఉడుచుకోవాలి, నేను గిన్నెలు తోముకోవాలి, నేను నా వంట నేను చేసుకోవాలి, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. వీళ్ళు చేయలేని పనులు చేయడానికి పని వాళ్ళు ఎలాగో ఉన్నారు. కిలకిల్లాడుతూ ఉన్నారు కోడళ్ళు. చక్కగా అందరికీ పిల్లలు పుట్టారు, పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. వీళ్ళు ఎంత ఫ్లరిష్డ్గా ఉన్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మొత్తం వాళ్ళ ఊళ్ళో ఉన్న వీళ్ళ సమాజం జనం అంతా నేర్చుకున్నారు దాన్ని. కోడళ్ళు పని పాటలు చేసుకోవాలి, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. పని పాటలు అంటే పక్క వాళ్ళ పని చేయొద్దు, నువ్వు నీ పని నువ్వు చేసుకో అంతే. నీ పని నువ్వు చేసుకో, వత్సందాలు పోవద్దు, వంతులు లేవు వంట చేసేసేయటమే అందరూ కలిసి. ఎవరు ఆ టైంకి వంటింట్లోకి వస్తే వాళ్ళు పని చేసేస్తారు, పుణ్యం. ఎవరు నీళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు తోడేస్తారు, ఎవరు ఖాళీగా ఉంటే వాళ్ళు ఇల్లు చేస్తారు. అట్లా అన్ని పనులు చేసుకుంటేనే పుణ్యం వస్తుందని ఈ పిల్ల వల్ల ఈ సమాజం మొత్తం మారిపోయింది. మనం ఇప్పుడు చూడు, ఒకళ్ళు వాషింగ్ మిషన్ కొనుక్కుంటే మన ఫ్రెండ్స్లో వీలుగా ఉందని అందరం కొనుక్కుంటూ ఉంటాం. ఒకళ్ళు మిక్సీ కొంటే అందరం కొనుక్కుంటాం, ఆ మిక్సీ బాగుంటుంది. ఒకళ్ళు ఇప్పుడు వాక్యూమ్ క్లీనర్ కొంటే అందరూ వాక్యూమ్ క్లీనర్లు కొనుక్కుంటూ ఉంటారు. ఒకళ్ళు ఒళ్ళొంచి పనిచేస్తే ఇంకోళ్ళు ఒళ్ళొంచి పనిచేస్తారా? కొంచెం కష్టం కదా. ఉద్యోగాలు చేస్తారు, ఉద్యోగాలు చేస్తున్నాను చేయ మనం కూడా. అప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. ఆడపిల్లల్ని చదివించటము, ఒకళ్ళని చూసి మెల్లిగా అందరూ మొదలుపెట్టారు. అమ్మాయిల్ని ఉద్యోగాలకు పంపించటము అందరూ మెల్లిగా మొదలుపెట్టారు. కాస్త లేటుగా పెళ్ళిళ్ళు అందరు. ఇవాళ రేపు ఎవరు చేస్తున్నారు అని ముక్కు పుడక కుట్టించడం. నేను మా సచివతికి 2 ఆడపిల్లలు ఉన్నారు. చిన్నప్పటి నుంచి వాళ్ళని మేమే చదివించాం, మా దగ్గరే ఉన్నారు, పెద్దవాళ్లే పిల్లలు. నాకు ఆ ముక్కు పుడక సరదా. మాకు అమ్మాయిలు లేరు కదా, అందుకని ఏమేమి ఇవాళ రేపు ఎవరు కుట్టించుకుంటున్నారమ్మా వద్దు అంటుంది. ఎవరైనా కుట్టించుకోవడం ఎందుకే, మనమే స్పెషల్గా చేద్దామన్నా దాన్ని. ఎవరు చేయని పని మనం ఎందుకు చేయాలి? అది అందరూ చేస్తే అందరూ చేస్తారు. అవును, అంతే కదా. ఫ్యాషన్లు కూడా అంతే, కొంతమంది చేస్తుంటే వాళ్ళ వెనకాల పడి మిగిలిన వాళ్ళు చేస్తుంటారు. అదే ఇప్పుడు ఏంటంటే ఎవరి పని వాళ్ళు చేసుకోవటం అత్యద్భుత పుణ్యకార్యం. అంతే, అందులో ఒకళ్ళని ఇబ్బంది పెట్టేది ఉండదు, ఇంకొకరి మీద ఆధారపడేది ఉండదు. కాబట్టి ఇలా సమాజాన్ని మార్చుకోవాలి. చాలా బాగుంది. సూపర్ రమ్మగారు. చిన్న కోడలు కదా, మంచి తెలివైన పిల్ల. చాలా బాగుంది రమ్మగారు. ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్తే జయ. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.